శ్రీవల్లి అయితే ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తున్న శ్రీవల్లితో చందు అయితే ఫస్ట్ నువ్వు ఏడుపాపు అనైతే అంటూ ఉంటాడు. ఏడుపాపు అని చెప్పేసి చందు అయితే అనేసరికి మీకు పెళ్లి ఖర్చులకి ఎంత అవసరం అవుతుంది అనైతే ఇక శ్రీవల్లి ఏడుపు ఆపేసరికి భాగ్యలక్ష్మి అయితే అలా చూస్తూ ఉంటుంది. అల్లుడు గారు లైన్లోకి వస్తున్నారా లేదా అనేది అలా చూస్తూ వస్తూ ఉంటుంది. అలా భాగ్యలక్ష్మి అలా వచ్చేసరికి చందు అయితే మీకు పెళ్లి ఖర్చులకి ఎంత డబ్బు అవసరం అవుతుంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. అలా అడుగుతూ ఉంటాడు చందు. అలా అడిగేసరికి ఒకసారిగా శ్రీవల్లి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక భాగ్యలక్ష్మి అయితే వచ్చాడు గురుడు దారికి అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి 10 లక్షల వరకు అవసరం అవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా శ్రీవల్లి అనేసరికి ఒకసారిగా 10 లక్షల అని చెప్పేసి అయితే చందు అంటూ ఉంటాడు. ఏంటి అల్లుడు గారు ఇస్తారా ఇవ్వరా అనేది ఆలోచిస్తూ ఉంటుంది భాగ్యలక్ష్మి. ఇక 10 శ్రీవల్లి కూడా చందు కాసి అలా కొంచెం టెన్షన్గా చూస్తూ ఉంటుంది. 10 లక్షలంటే అని కొంచెం సతమతం అవుతూ ఉంటాడు చందు.